ఏంటి అహోబిలంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఇద్దరు ఒకటేనా? స్వామివారు ఎంతో ఇష్టంతో ఇక్కడ స్వయంభూగా వెలిసారా? అది ఎక్కడంటే తాడిపత్రి దగ్గర ఉన్న సబ్జల దిన్నె అనే చిన్న గ్రామంలో స్వామివారు 15 అడుగుల ఎత్తులో ఉంటారన్నమాట. ఆ కొండల మధ్యలో ఆ నగరానికి చాలా ఎత్తులో ఉంటారన్నమాట. చాలా ఆహ్లాదమైన ప్రకృతి అందాలతో ఉంటుంది. ఇకపోతే కథనంలోకి పోతే నేను చెప్పడం కన్నా అక్కడ అర్చకులు చెప్తే చాలా బాగుంటుందనేసి ఒక స్వామివారిని అడగడం జరిగింది. ఆ స్వామి చెప్పాడనమాట. ఒకసారి ఆయన మాటలోనే విందాం. ఓం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము ఓబ్లేసుకోన స్వామివారి ఇక్కడ వెలసనికి ఏమి కారణం ఏమంటే, పూర్వము భక్తులందరూ అహోబిలానికి నడుచుకుంటూ వెళ్ళేవారు ఈ దావుగుండా. అప్పుడు ఇక్కడికి వచ్చాక ఒక రాత్రి అయింది. భక్తులందరూ ఇక్కడ పవలించి ఉదయము ఇక్కడి నుంచి వెళ్దామనుకున్నారు. అందులో వచ్చిన వాళ్ళు ఒక నిండు చూడాల గర్భవతి స్వామిని ప్రార్థించింది. స్వామి, మీ కొండకు నేను రాలేను, అహోబిలానికి నాకు ఇక్కడనే సుఖప్రసవం కానికి ప్రార్థించినాను. అప్పుడు స్వామి ప్రత్యక్షమై సుఖప్రసవం అయ్యేటట్లు ఆమెకు అనుగ్రహించి భక్తులకంతా దర్శనమిచ్చారు. అప్పుడు భక్తులంతా స్వామి నమస్కారం చేసుకుని, స్వామి మీరు ఇక్కడనే ఉండండి, ఇక్కడనే వెళ్తానని చెప్పినాను. అప్పుడు స్వామి భక్తులకంతా దర్శనమిచ్చి ఇక్కడనే ఉండేటట్లు ఉన్నారు. తర్వాత 1470 శతాబ్దంలో తిమ్మరాయల వారు ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రత్యేకంగా ఇక్కడ ప్రతి నెల స్వాతి నక్షత్రం అనే కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు విశేష జనాలు వస్తారు. ప్రతి ఆ ఉదయం సూర్యోదయ పూర్వమే నవకలశ స్థాపన, అలాగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష అలంకారము, కళ్యాణము, అన్నదానము కార్యక్రమం జరుగుతాయి. అలాగే ప్రత్యేకంగా డిసెంబర్లో ధనుర్మాసం కూడా జరుగుతుంది. అలాగే వైశాఖ శుద్ధ నరసింహ జయంతికి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, కళ్యాణం జరుగుతాయి 5 రోజులు. మంచి కంటెంట్ కోసం ఫాలో ద నాని ట్రావెలర్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.